గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు. గిరా గిరా హరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి. తాగుబోతులాటలు ఇక చెల్లవు, సంపూర్ణ మద్యపాన నిషేధం. అమ్మలక్కలకి జగనన్న భరోసా, సంపూర్ణ మద్యపాన నిషేధం. అమ్మలక్కలకి జగనన్న భరోసా. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వేసవిలో తాపానికి ఫ్యాను గాలి, ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి. జనమంతా జగనన్నకు ఓటేయాలి, అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి. జగనన్న రావాలి అక్కా చెల్లి, రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్. దండాలు చూసినాం కదా, ఈ ఆంధ్రాలో ఏడ చూసినా కూడా ఓట్ల పండుగ తిరుగుతుండమని నేను చెప్తానే ఉంటా. ఇక మనకేముంటుంది, గొర్రెలను కాసుకుంటా తిరుగుతూ ఉంటానంటే ఇవాళ కడపకు వచ్చిన గొర్రెలు, మా గొర్రెలకి దానం మంచిగా ఉందంటే వచ్చిన. అవి అయితే దానం మంచిగా తిని వండుకున్నాయి. ఇక వండుకున్నాక అవి వండుకుంటే నాకేం పని ఉంటుంది, సాయి అవుదామని రోడ్డు మీదకి వచ్చిన. రోడ్డు మీదకి వస్తానంటే ఒక ఆయన ఫోటో కనిపించి ఒక ఆయన గురించి మాట్లాడరు. ఎవరయ్యా ఆయన అంటేనంటే ఆయన పేరు చెప్తారు కదా, అంజద్ బాషా అంట సార్, అంజద్ బాషా సార్ అంట. ఈ కడపలో ఎమ్మెల్యేగా చేసిండంట. మరి ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. గదగా ప్యాన్ గుర్తుంది కదా, వైఎస్ఆర్సీపీ జనసేన ఏమంటారు అని పేరు, వన్ మోర్ ఇమీడియట్ గదే ప్యాన్ గుర్తుంటుంది కదా. ఆయన జగన్మోహన్ సార్ లేడు, గాయన వెనకాల వీళ్ళు కూడా చేస్తున్నారంట. మరి ఆయన గంతగానం ఊళ్ళో తిరుగుతున్నాడు, ఏం చెప్పుకుంటున్నాడు ఆయనకి ఏం చెప్తున్నారని నాకు అనిపించే. మరి నాకు పురుగు సోసాయిస్తే నవ్వుకుంటాను కదా, వచ్చిన రాండి అడుగుతాను. అన్న దండాలన్న మంచిగా ఉండదా? దండాలండి. ఇక ఏంటి అన్న, తెలంగాణలోకి వెళ్ళి గిడికి వచ్చిన, మీ ఊర్లో అన్నీ మంచిగా ఉన్నాయని. ఇక ఎందుకో ఇక తెలియదు కానీ అంజద్ బాషా సార్ పేరు చెప్తున్నారంటే మస్తు ముచ్చట. మీరు రెండోసారి పోటీ చేస్తున్నారంట కదా, ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? ఇది రెండోసారి మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ రెండోసారి రావాలి జగన్ కావాలి జగన్ ఎన్నికల ప్రచారంలో మా నియోజకవర్గమైన కడపలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి డివిజన్లో కూడా, ప్రతి వీధిలో కూడా పర్యటించడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయతంగా, ఎంతో అనురాగాలతో మాకందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు.
నిజంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు మాటలు నమ్మి ఈరోజు ప్రజలందరూ కూడా మోసపోవడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ ఏ ఒక్క రైతు సోదరికి కూడా రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా, అక్కచెల్లెళ్ళకు అందరికీ కూడా నేను ఒక పెద్ద అన్నయ్యగా పూర్తిగా నా మొదటి సంతకం ద్వారా మీకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా చేయలేదు. మరి బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తానని చెప్పాడు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కటి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు 2000, మరి అది కూడా ఇవ్వలేదు. ఏదో ఎన్నికలు వస్తున్నాయని తెలుసుకొని ఇప్పుడు ఒక 2 నెలల మునుపు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తాను కూడా. ఇవాళ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు మేలు చేయాలి, ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలని కూడా ఏ కోశాన్ని కూడా ఆయనకు లేదు. మరి ఇవాళ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల నుంచి కూడా నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమై ఇవాళ ప్రతి కష్టసుఖాలు, ప్రజల కష్టసుఖాలు ఆయన పాలు పంచుకుంటూ వాళ్ళకందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పిస్తూ రాబో రోజుల్లో మనందరి పాలన వస్తుంది, ప్రజల పరిపాలన వస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఒక సువర్ణ పరిపాలన మన్ని కూడా మీకు అందిస్తానని కూడా ఒక ప్రజల్లో ఒక భరోసా నింపడం జరిగింది. ఎందుకంటే 3650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆయన కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడం జరిగింది. నిజంగా నేనైతే భావిస్తున్నాను, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక ప్రజానాయకుడు ప్రజల సమస్యలు అంత దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు నవరత్నాలు అని చెప్పి ఇవాళ 9 పథకాలు ఇవాళ భవిష్యత్తు మన ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి అందిస్తుంది. ఆ నవరత్నాల్లో రైతులకు రైతు భరోసా, ఇవాళ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా ఒక పక్క వర్షాలు లేవు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక నానుడు ఉంది, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పరిపాలన వస్తుందో ఆయనతో పాటు కరువు కూడా ఆయనతో పాటే ప్రవేశిస్తుంది, ఇద్దరు కూడా కవల పిల్లలు అని ఇవాళ అది ఒక నానుడు ఉంది ప్రజల్లో. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా వరుస కరువు కాటకాలతో ఈరోజు రైతులందరూ కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక, ఒక పక్క వర్షాలు లేకపోతే కొన్ని చెరువుల కింద కానీ మరి ఏదైతే బోర్ల కింద పండిన పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఆ వడ్డీలకు తెచ్చుకున్న వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది. రాబో రోజున మన ప్రభుత్వం వస్తుంది, మీకు అందరికీ కూడా రైతు భరోసా అనే పథకాన్ని మీకు అందిస్తాను. ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు మే 1వ తేదీన మీకు అందరి మీ అకౌంట్లో వేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఎవరైతే పొలాలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే బోర్లు లేవో వాళ్ళకందరికీ ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు ఉచిత బోర్లు మనము వేయిస్తామని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మరి రైతులకు సంబంధించిన ట్రాక్టర్లకు ట్యాక్స్ ఫ్రీ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయినాటికి వాళ్ళకి ఎంత రుణం ఉంటుందో, ఎంత వడ్డీ ఉంటుందో అవన్నీ కూడా 4 విడతల్లో వాళ్ళకు రుణమాఫీ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా అమ్మఒడి, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక 10 ఏళ్ల పిల్లవాళ్ళకి ఈరోజు టీ కొట్లో కానీ, సైకిల్ షాప్ మెకానిక్ షాప్లో కానీ, స్కూటర్ మెకానిక్ షాప్లో వదిలే పరిస్థితి ఉంది. ఆ అబ్బాయి ఏదో 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు తీసుకొస్తే ఆ కుటుంబ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. కానీ అతని భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి తల్లి అకౌంట్లో ఒక్క పిల్లవాడికి మనకు స్కూల్కు పంపిస్తే 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా కొన్ని లక్షల మందికి ప్రాణదాతగా మారడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఈరోజు భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి రేపు రాబో రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 1000 రూపాయలు దాటితేశారు. 1000 రూపాయల నుంచి 10 లక్షల వరకు ఎక్కడికి వెళ్ళి మీరు కర్ణాటక కానీ, తెలంగాణ, తమిళనాడు ఏ రాష్ట్రంలో పోయి మీరు ఆపరేషన్లు చేయించుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మద్యపాన నిషేధం, నిజంగా కుటుంబాల్లో ఈరోజు సుఖ సంతోషాలు లేకుండా ఈరోజు ఈ మద్యపానం అనేది చిన్న పేద కుటుంబాల్లో చాలా సమస్యగా మారింది. అలాంటిది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడం జరుగుతుంది.
జరుగుతుందని కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం గతంలో రాజశేఖర రెడ్డి గారు పేద కుటుంబాలు పేద విద్యార్థులకు అందరికీ కూడా ఒక వరం లాంటిది ఫీజు రియంబర్స్మెంట్. ఆనాడు ఎవరు కూడా బీసీ సోదరులు అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఊహించేవాళ్ళు కూడా కాదు, నా పిల్లవాడిని నేను డాక్టర్ చేస్తాను ఇంజనీర్ చేస్తాను కూడా. అలాంటి ఒక బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు బీసీ సోదరుల ఇళ్లలో కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల ఇళ్లలో ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏ ఎంసీఏ లాంటి ఉన్నత చదువుకుంటున్నారు. అలాంటిది గతంలో రాజశేఖర్ గారు 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. మరి ఆనాడు ఆ కాలేజీలో కూడా అంత మట్టుకు ఫీజు ఉండే పరిస్థితి మనం చూసాం. తర్వాత కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం 35,000కి పరిమితం చేసేసి కాలేజీలో ఫీజులు మాత్రం విపరీతంగా పెంచి వేయడం జరిగింది. ఈరోజు 1,00,000 వరకు 1,50,000 వరకు కూడా పెంచి వేయడం జరిగింది. అది రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా ఎంత ఫీజు ఉన్నా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అని కూడా అవి భరిస్తూ కూడా ఆ విద్యార్థులకు వాళ్ళకు పాకెట్ మనీ కోసం మెస్ ఛార్జీల కింద 20,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని కూడా ప్రతి విద్యార్థి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి మంచి పథకాలు మనకు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈసారి మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు ఉంటుందని కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి మనకు కరాఖండిగా వాడు చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా మా ఓటు ఈసారి జగన్కే అని చెప్పడం జరుగుతుంది. చాలా మంచి చెప్తుంది సార్. ఒక్క బుచ్చలు అడగడానికి కూడా అన్నీ చెప్పినాను నాకైతే. కానీ ఇప్పుడు మరి ఇంటింటి ప్రచారం అని చెప్పేసి తిరుగుతుంటావు కదా, ఈ ఇంటింటి ప్రచారం తిరుగుతుంటారంటే అందరూ ఉంటారు, వీళ్ళందరూ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంటారు, ఏమంటుంటారు వాళ్ళు చెప్పే ముచ్చట్లేదు. నిజంగా అదే చెప్పాను కదా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ తలుపు తట్టినా కూడా నిజంగా ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారంటేనే వాళ్ళు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఇంటిలోకి ఆహ్వానించడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయత అనురాగాలకు నిజంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనను చూశారు. ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కూడా వాళ్ళు 5 ఏళ్ళు చూశారు. ఈ 2 పరిపాలనలు కూడా వారు బేరేజ్ చేసుకొని గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు ఎంతో మేలు చేశారు, రాజశేఖర గారు తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడని ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇవాళ ఆంధ్ర ప్రజల్లో కలగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మమ్మల్ని కూడా ఎంతో సాధారణంగా వాళ్ళకి ఇళ్లలోకి ఆహ్వానించి మేము ఖచ్చితంగా ఈసారి వేసేది మీకే, వైఎస్ఆర్ పార్టీకే, జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు, ఖచ్చితంగా ఆయనకు ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఈ కడప అంటేనే మన జగన్ అన్న కడప అంటేనే వైఎస్ఆర్సీపీకి మంచిగా అంచుకోట అంటారు. ఇదే ఏరియాలో మీరు ఉండరు, మంచి చేస్తున్నారు. అయితే మీరు ఇంత తిరుగుతాంగా మనకు ఎట్లా లేదన్నా సరే మనకు వాళ్ళు ఉంటారు, ఆపోజిషన్లో ఎవరో ఒకరు వస్తారు. మీరు చేస్తున్న ప్రచారంలో కానీ ర్యాలీలో కానీ ఎప్పుడన్నా ఏమైనా ఎదుర్కోట్లు వస్తుండయా, లేకపోతే మీకు దరిదాపుల్లో వచ్చే ఆలోచనలు అంటే రేపు ఓటింగ్లో కూడా ఎవరన్నా దగ్గరకు వచ్చి ఒక్కరన్నా కనిపిస్తున్నారా, ఈయన నాకు పోటీ ఇస్తాడరా భయం మీకు ఏమైనా అనిపిస్తుందా? నిజంగా ఇక్కడ మన జిల్లాలో అసలు పోటీ లేదండి. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి జిల్లా, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారి వంశాన్ని అభిమానించే జిల్లా ఇది. ఎందుకంటే ఎన్ని ఆటుపోట్లైనా కూడా ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా ప్రజలను ఎంతో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ల పై అయినా కూడా ఈ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేసినా పాపాన పోలేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఈ జిల్లాను అభివృద్ధి పరిచిన దాఖలాలు ఎక్కడ లేవు. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విశ్వాసం ఇవాళ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఆయన చేసిన మేలు ఎప్పటికీ మరవరు ఈ జిల్లా ప్రజలు. అందుకు ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈరోజు ఖచ్చితంగా అవి పూడ్చుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలి అనే ఒక నిర్ణయానికి జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన రాజ్యం మళ్ళీ రాష్ట్రంలో మరొకసారి చూడాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మన జిల్లా వరకు అయితే ఖచ్చితంగా 10కి 10 స్థానాలు మనం షోర్ షాట్గా మనం గెలవబోతున్నాం. అది కూడా అత్యధిక మెజార్టీతో ఈ 10 స్థానాలు మరియు రెండు ఎంపీ స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో మనం గెలవబోతున్నాం.
గెలిచిన కడప నుంచి మళ్ళీ మా అంజద్ భాషా సార్ గెలవాలని అందరూ అనుకుంటుంటారు, మేము అనుకుంటున్నాం. మరి అంతా బాగానే ఉంది, కానీ ఇది గెలుస్తుందంటే జగన్నాథ్ సార్కి మొత్తం ఎన్ని సీట్లు రావచ్చు, వస్తే ఆ గవర్నమెంట్ లోపల మా అంజద్ భాషా సార్ మంత్రిగా కూర్చుంటాడా లేదా? ట్రెండ్ ఏ విధంగా ఉందంటే ప్రజలందరూ కూడా ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది, పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించి ఏకపక్షంగా జరుగుతాయి ఈ ఎన్నికలు. తీర్పు ఏ విధంగా ఉంటుందంటే ఏకపక్ష తీర్పు ఉంటుంది ప్రజలది. ఎందుకంటే ప్రజలు మోసపోయారు, అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయారు. ప్రతి కులానికి ఒక హామీ ఇచ్చేసి ఆయన ప్రతి కులానికి కూడా మోసం చేయడం జరిగింది. మరి ఈరోజు కుల వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి కులానికి నేను అది చేస్తాను ఇది చేస్తానని గతంలో హామీలు ఇచ్చి ఏ ఒక్క కులానికి కూడా ఆయన ఏమి చేసినా పాపాన పోలేదు. కేవలం ఆయన చేసింది ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో రాజధాని అని చెప్పుకుంటూ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈ దోచుకున్న డబ్బులను విదేశాలకు వెళ్ళి దాచుకొని రావడం జరిగింది. ఆ దాచుకున్న డబ్బుతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 23 మంది శాసనసభ్యుల్ని పశువులు ఏదైతే సంతలో పశువులకు కొన్నట్టుగా వాళ్ళకు ఒక రేట్లు ఫిక్స్ చేసి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈరోజు తన వైపుకు మళ్లించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పటికీ మరవరు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా 130 పైచిలుకు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంజద్ భాషా గారి నాయకత్వం, అంజద్ భాషా గారి నాయకత్వం. చంద్రబాబు సార్కి సపోర్ట్ చేసి ఇప్పుడేమో మళ్ళీ రాజకీయాల్లో నేనే పోటీ చేస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఆయనకు మరి ఏందో ఏమో యూత్ పోరగాళ్ళు అందరూ ఉంటారు కదా, పోరగాళ్ళందరూ మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా ఎన్నికలు తిరుగుతూ ఉంటారు. ఆయన జనసేన అని చెప్పేసి ఒక ఆయన వచ్చింది కదా, మరి ఆయన వచ్చినాక ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఓట్లు మనకేమన్నా చీల్తాయా, లేకపోతే మనకేమన్నా ఇబ్బంది పెడతాయా? అవి జగన్ సార్కి సపోర్ట్ చేస్తాయా, లేకపోతే చంద్రబాబుకి సపోర్ట్ చేస్తాయా? జనసేనతో మనకు పోటీ లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో గతంలో ఇదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడుకి వెంట పెట్టుకొని నేనున్నాను, మీకు చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, రేపు ఏదైనా చేస్తే నేను ప్రశ్నిస్తానని ఒక పక్క నరేంద్ర మోడీని, ఒక పక్క చంద్రబాబు నాయుడిని వెంట వేసుకొని ప్రజల్ని నమ్మబలికి వాళ్ళతో ఓట్లు వేయించి ఇద్దరికి అధికారానికి తీసుకురావడం జరిగింది. మరి 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్? ఎక్కడికి వెళ్ళాడు? ప్రజలు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నిజంగా ఈరోజు ఒక సంజీవని లాంటిది. ఆ ప్రత్యేక హోదా వచ్చింటే ఇవాళ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగేది. ఇక్కడ పరిశ్రమలు వచ్చేటి, ఇక్కడ ఉండే నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటి. అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్ళా? ఈ 5 ఏళ్ళు ఎక్కడ ప్రశ్నించలేదే? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, చంద్రబాబు నాయుడుకి ప్రశ్నించలేదు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తుంటే ఆ అవినీతిని నువ్వు సపోర్ట్ చేశావు. మరి ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తెలుసుకొని ఒక 2-3 నెలలు చంద్రబాబు నాయుడు గురించి అవినీతి చేశాడని మాట్లాడావు. మళ్ళీ ఎన్నికలు వచ్చానే ఎప్పుడైతే నీకు ప్యాకేజ్ అందిందో ఆ ప్యాకేజ్ తీసుకొని మరి ఇవాళ అన్ని నియోజకవర్గాలను అభ్యర్థులను పెడతానని చెప్పి అందరికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని అందరికి కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విధంగా అక్కడ బలహీనమైన అభ్యర్థులను పోటీలో పెట్టడం జరిగింది. అంటే లోపాయికారి ఒప్పందం, అది ప్యాకేజ్, ఏదైతే ప్యాకేజ్ కుదుర్చుకొని. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్కి మన రాష్ట్రంలో ఒక పేరుంది, ప్యాకేజ్ కళ్యాణ్ అని చెప్పి. అలాంటిది కేవలం ప్యాకేజీల కళ్యాణే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం, కానీ ప్రజలకు ఏ కోశాన కూడా మేలు చేసే ఆయనకు ఆలోచన కూడా లేదు. కేవలం ఎన్నికలు వస్తేనే ఎన్నికల సీజన్లో వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు, ఎన్నికలు అయిపోతానే మళ్ళీ తెరమరుగైపోతారు. అలాంటి నాయకులకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ నాయకుడిని కూడా ఈ నిత్యం ప్రజలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాలు ఎవరైతే పాలు పంచుకుంటారో అలాంటి నాయకుడిని, అలాంటి పార్టీకే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పట్టం కడతారు. కాబట్టి ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే 18 హామీలు ఇచ్చారో విభజన సమయంలో ఆ హామీలు సాధించే దానికోసము ఎన్నో ధర్నాలు, దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అలాంటిది ప్రజల్లో మమేకం అవుతూ సుమారుగా 365 రోజుల్లో 300 రోజులు ప్రజల్లో ఉంటున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకునికి ప్రజలు ఖచ్చితంగా ఈసారి పట్టం కడతారు. ఖచ్చితంగా అలాంటి నాయకుడు వస్తేనే
చేస్తేనే మనకు మేలు జరుగుతుంది అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీతో మాకు ఎలాంటి పోటీ లేదు. కేవలం ఇక్కడ పోటీ కూడా నామమాత్రంగా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంజద్ భాష నాయకత్వం, అంజద్ భాష నాయకత్వం, అంజద్ భాష నాయకత్వం, నాయకత్వం. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా గిరా హరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి. ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను.